కావేరి రమేష్ చెల్లెలు. కావేరిని రమేష్ చాలా గారాబంగా పెంచాడు, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో. అమ్మా కావేరి, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా. నీకోసం ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను. రేపు వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. రేపేమి షాపింగ్లు సినిమాలు అనకుండా రేపు ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండమ్మా. ఏంటన్నయ్యా నువ్వు అప్పుడే పెళ్ళంటావు? నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు. ఇంకొన్నాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయాలి. మొన్నటిదాకా చదువన్నావు, కాలేజీ అన్నావు. ఇప్పుడే కొంచెం నేను నా ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్లని సినిమాలని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. రేపు పెళ్ళైపోతే ఆ ఎంజాయ్మెంట్ కూడా ఉండదు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనన్నయ్యా. అదేంటి కావేరి అలా మాట్లాడుతున్నావు? నీతో పాటు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఇంతింత పిల్లల్ని సంకలేసుకొని తిరుగుతున్నారు రోడ్డు మీద. ఇంత చదువు చదివి ఇంకా పెళ్లి చేసుకోలేదంటే జనం నిన్నేమీ అనరమ్మా. అన్నయ్య వదిన ఉండి తల్లిదండ్రులు లేని పిల్లని సరిగా చూసుకోవడం లేదని, వాళ్ళే పెళ్లి చేయట్లేదని అనుకుంటారు. నువ్వు గారాబంతో మీ అన్నయ్య మాట వినట్లేదని ఎవ్వరూ అనుకోరు. నేను చెప్పేది విని వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకో. తర్వాత నువ్వు చేసుకోవాలన్నా మంచి సంబంధాలు రాకపోవచ్చమ్మా. ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వన్నది కూడా నిజమే వదినా. కానీ నా ఆలోచనలకు తగ్గట్టు, నా పరిస్థితులకు తగ్గట్లు, నా మైండ్ సెట్కి సెట్ అయ్యే అబ్బాయి అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. అలాంటి సంబంధం నువ్వు చూస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నయ్యా. పెళ్ళైన తర్వాత కూడా నేను పుట్టింట్లో ఎంత ఫ్రీడమ్గా ఉండేదాన్నో అత్తారింట్లో కూడా అంతే ఫ్రీడమ్గా ఉండాలి. అలాంటి సంబంధాన్ని నువ్వు చూస్తే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. నేను చూసిన సంబంధం అలాంటిదేనమ్మా. వాడు నా స్నేహితుడే. నాతో పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి బాగానే సంపాదిస్తాడు. వాళ్ళమ్మ కూడా చాలా మంచి ఆవిడ. నాకు వాళ్ళు 5-6 సంవత్సరాలుగా తెలుసు. అందుకే నేను ఈ సంబంధం కుదిర్చాను. లేకపోతే నీకోసం చూసే సంబంధాన్ని మంచి సంబంధం కాకుండా ఎలా ఉంచుతాననుకున్నావు? రేపే వాళ్ళని రమ్మని చెప్తాను. ఒకసారి ఇంటికి వచ్చి పిల్లని చూసుకుంటే పద్ధతిగా ఉంటుంది కదా. ఏంటో సుందరి, నాకు కావేరి ప్రవర్తన చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడే కండిషన్లు ఉంటుంది, ఫ్రీడమ్ అంటుంది. రేపు పెళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఇమడగలుగుతుందంటావా? నాకేం అర్థం కావడం లేదు. మన దగ్గర చెల్లిన గారాబం అత్తింట్లో చెల్లుతుందంటావా? మీరేమీ బాధపడకండి. పెళ్ళికి ముందు అందరు అమ్మాయిలు ఇంతే ఉంటారు. కానీ ఒక్కసారి పెళ్ళైతే వాళ్ళ పద్ధతులు అలవాట్లు అన్నీ వాటంతా అవే మారిపోతాయి. మీరేం దిగులు పడకండి. కావేరికి అత్తింట్లో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను కదా. పెళ్లి చూపులకి సుందర్ వస్తాడు. అప్పుడు కావేరి ఇలా అంటుంది, చూడండి, నేను ముక్కుసూటి మనిషిని. నాకు ఇష్టమైతేనే ఏ పనైనా చేస్తాను. నాకు పెళ్ళికి ముందు మా పుట్టింట్లో ఎంత ఫ్రీడమ్ ఉందో మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు అంతే ఫ్రీడమ్ కావాలి. ఉదయాన్నే లేవాలి, అత్తమామలకి సేవ చేయాలి. ఇలాంటివన్నీ నాతో కుదరవు. కానీ నేను ఏ పని చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. అక్కడ ఎలా ఉండాలో కూడా నాకు తెలుసు. నన్ను అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి అత్తపోరు ఉంటే మాత్రం నాకు కుదరదు అని చెప్తుంది కావేరి. చూడు కావేరి, మీ అన్నయ్య నేను స్నేహితులం. నీ గురించి మీ అన్నయ్య నాతో చెప్పాడు. కొంచెం గారాబంగా పెరిగిన పిల్లవి. మా ఇంట్లో కూడా మా అమ్మ నిన్ను చాలా బాగా చూసుకుంటుంది. మా ఇంట్లో నేను ఒక్కడినే అబ్బాయిని. మా అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నిన్ను తన సొంత కన్న కూతురిలాగా చూసుకుంటుంది. ఆ విషయంలో నువ్వేమీ భయపడొద్దు, బాధపడొద్దు. కాకపోతే ఒక్క విషయం, నువ్వు కూడా ఆవిడని తల్లిలాగే చూసుకోవాలి అని చెప్తాడు. అలా సుందర్ ఇంకా కావేరిల పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన కొద్ది రోజులకి కావేరి కాపురానికి వెళ్తుంది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది, ఏమైందమ్మా కావేరి? ఏంటి ఇంకా నిద్ర లేవలేదు?
సమయము ఉదయాన్నే 10 గంటలవుతుందమ్మా. ఏమన్నా ఒంట్లో బాగాలేదా ఏంటి? ఈ టైం వరకు పడుకున్నావు? నేనింకా ఉదయాన్నే లేచి ఇంటి పని, వంట పని అన్నీ పూర్తి చేసి ఉంటావని నా గదిలోంచి బయటికి రాకుండా నీకోసం ఎదురు చూస్తున్నాను. కాఫీ తీసుకొని వచ్చి నన్ను ఇదిగో అత్తయ్య కాఫీ తీసుకోండి అని అడుగుతావని. ఏమైందమ్మా? అదేంటి అత్తయ్య అలా అడుగుతున్నారు? నేను మా ఇంట్లో కూడా ఉదయాన్నే 10 గంటలకే నిద్ర లేచేదాన్ని. అలాగే ఇప్పుడు కూడా ఉదయాన్నే 10 గంటలకే నిద్ర లేచాను. పైగా ఇంటి పని, వంట పని అవేవి నాకు రావు. నాకు ఈ టైంకి లేవటమే అలవాటు. ముందు లెగిస్తే నా కళ్ళ కింద నల్లటి మచ్చలు వస్తాయి. దాంతో నా అందం చెడిపోతుంది. అందుకే ఇంటి పని, వంట పని చేయడం నాకు రాదు. నేను ఉదయాన్నే 10 గంటలకే నిద్ర లేస్తాను. ఇంకా కాఫీ అంటారా? నాకే ఒకళ్ళు తెచ్చివ్వాలి. నేను మీకు కాఫీ తెచ్చివ్వడం ఏంటి విడ్డూరంగా? నువ్వు అంతకుముందు ఎలా ఉన్నా ఇది నీ అత్తగారి ఇల్లమ్మా. ఇక్కడ మాత్రం నువ్వు అలా ఉంటే కుదరదు. ఉదయాన్నే లేచి ఇంటి పనంతా చక్కగా చేసుకోవాలి. నీకేదన్నా పని రాకపోతే నన్ను అడుగు, నేను చేసి పెడతాను. కొన్ని రోజులు నేను నేర్పిస్తాను. అదేమన్నా బ్రహ్మ విద్య? ఒక్కరోజు చూస్తే అలా పట్టేయచ్చు. ఇంకా వంటలంటావా? నేను నీకు నేర్పిస్తాను. ఇంకందులో రానిదేముందమ్మా? ఆడదానిగా పుట్టినాక ఇంటి పని, వంట పని అన్నీ చేసుకోవాల్సిందే. నాకు రాదు అంటే కుదరదు. లేదత్తయ్య, మీరెన్ని చెప్పినా సరే నాకు ఆ పనులేవి రావు. నేను చెయ్యను. నేను మా ఆయనకి ఎప్పుడో చెప్పాను, నాకు ఇంటి పని, వంట పని ఏదీ రాదు. నా పుట్టింట్లో ఎలా ఉంటానో అత్తింట్లో కూడా అలానే ఉంటానని. ఆయనకి ఆయన ఒప్పుకున్నాడు. మీరేమన్నా మాట్లాడాలంటే ఆయనతో మాట్లాడుకోండి అని చెప్తుంది. అప్పటి నుంచి అత్తగారు కోడల్ని ఏమీ అనలేక కోడలికి సేవలు చేస్తూ ఉంటారు. ఇంటి పని మొత్తం అత్తగారు చేస్తే కోడలు షాపింగులు చేసుకుంటూ, ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తూ, బ్యూటీ పార్లర్కి వెళ్తూ డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటుంది. ఒకరోజు కావేరి బజారుకి వెళ్ళడానికి బయలుదేరుతుంది. అంతలో సుందర్ వచ్చి, ఆగు కావేరి, ఈ మధ్యన నీ ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. మనం వచ్చే జీతం కన్నా ఎక్కువగా ఖర్చు పెడుతున్నావు. ఇంటి ఖర్చుల కోసం అమ్మకి ఏమీ డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. పైగా నువ్వు ఇంటి పనుల్లో ఏ సహాయం చేయడం లేదంట. మా అమ్మ ఒక్కటే కష్టపడి చేసుకుంటుంటే మా అమ్మకి బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇవాల్టి నుంచి ఇంటి పని నువ్వే చెయ్యాలి. డబ్బులు కూడా పొదుపుగా వాడుకోవాలి. ఏంటి, అర్థమవుతుందా? ఏంటండి అలా దబాయిస్తున్నారు? ఇంటి పని, వంట పని నాకు రావని మీకు తెలుసు కదా. అయినా సరే ఎంతో కొంత నేర్చుకుని సహాయం చేస్తూనే ఉన్నాను. మరి ఒక్క పని కూడా చేయకుండా ఉంటున్నానా ఏంటి? ఇంకా డప్పండారా? నా భర్త సంపాదనతో నేను షాపింగులు చేస్తున్నాను. అందులో తప్పేముందని ఇలా క్వశ్చన్ చేస్తున్నారు? మీరేనన్నా చెప్పండి. నాకు మీ అమ్మ ప్రవర్తన నచ్చటం లేదు. అందుకే నేను ఇంట్లో పనేమీ చేయడం లేదు. అయినా నాకు బ్యూటీ పార్లర్లకి, సినిమాలకే టైం సరిపోవడం లేదు. ఇంకా ఇవన్నీ ఎక్కడ చూసుకోమంటారు? అయినా సరే నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి. ఏదన్నా ఉంటే సాయంత్రం మాట్లాడదాం. ఒకరోజు కావేరి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అంతలోకి కాంతమ్మ వచ్చి, ఏమైంది కోళ్ళ? ఏమైంది అలా వాంతులు చేసుకుంటున్నావు? ఏంది, రాత్రి రెస్టారెంట్లో తిన్న భోజనం అరగలేదేమో. ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకొనిరా. అత్తయ్య, మీ వేటకారాలకేం తక్కువ లేదు, కానీ ఇవి తిన్నది అరగకపోవడం వల్ల వచ్చిన వాంతులు కాదు. మీకు పుట్టబోయే మనవరాలో మనవడో కడుపులో ఉండటం వలన వస్తున్న వాంతులు. ఎప్పుడూ నా గురించి నెగిటివ్గా ఆలోచించడమే కానీ మంచిగా మీరు ఎప్పుడు ఆలోచించారులే. అవునా కోళ్ళ, ఎంత మంచి శుభవార్త చెప్పావే. ఈ మాట కోసం నేను ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? అర్జెంటుగా ఈ విషయం అబ్బాయికి చెప్పాలి. పద, ఎండలో నుంచున్నావేంది? లోపలికి పద. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో.
మీ అత్తగారి బుద్ధి చూపించారు కదా అత్తయ్య. నిన్నటి వరకేమో పని చెయ్యి అన్నారు. ఈరోజు మీ మనవడో మనవరాలో నా కడుపులో పెరుగుతున్నారని తెలిసేసరికి పని చేయొద్దు, ఎండలో ఉండొద్దు, నీడలో ఉండు అని చెప్తున్నారు. అయినా నేను ఇప్పుడు అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళాలి. నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అదేందే కోళ్ళ, అమ్మ కడుపుతో ఉండి ఇంత ఎండన పడి షాపింగ్కి వెళ్తావా? కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా అయితే? లేదు నువ్వు వెళ్ళటానికి కుదరదు. అబ్బాయి వచ్చిన తర్వాత ముందు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి, తర్వాత నువ్వు షాపింగ్లు అవన్నీ చూసుకుందువు కానీ అని అత్తగారు ఎంత చెప్పినా వినకుండా కావేరి షాపింగ్కి వెళ్ళిపోతుంది. ఏంటి కావేరి, నువ్వు కడుపుతో ఉన్నావా? ఆ విషయం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. పైగా మా అమ్మ నువ్వు బయటికి వెళ్ళకూడదని ఎంత ఇదిగా చెప్పినా మా అమ్మ మాట వినకుండా షాపింగ్కి వెళ్ళావంట. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అప్పుడే చాడీలు చెప్పేసిందా అనుకుంటూనే ఉన్నాను. అయినా నేను ముందే చెప్పాను కదా, నా ఫ్రీడమ్కి అడ్డొచ్చే పనులు ఏదైనా సరే అది నేను చేయను అని. అక్కడ నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళకుండా ఎలా ఉండాలి? వాళ్ళకి మాట ఇచ్చి మాట తప్పగలనా? అందుకే వెళ్ళాను. అయితే ఇప్పుడు ఏమంటారు? ముందు అడ్డులేవండి, నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి అని చెప్పి భర్త మాట లెక్క చేయకుండా లోపలికి వెళ్తుంది. కావేరి, ఇదిగో నీకోసం స్వీట్స్ ఇంకా బట్టలు తీసుకొచ్చాను. చూడు ఎలా ఉన్నాయో చూసి చెప్పు. ఒకవేళ నీకు నచ్చకపోతే వాటిని రిటర్న్ చేసి మళ్ళీ కొత్తవి తీసుకొని వస్తాను. వాటిని ఏం చూడాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు కదా, నా బట్టలు ఏదైనా నేనే సెలెక్ట్ చేసుకోవాలని. వేరే వాళ్ళు తెచ్చినవి నాకు నచ్చమని తెలిసి కూడా ఎలా తెస్తారు? స్వీట్స్ తింటే నేను లావ్ అయిపోతాను అంటే నేను అందంగా ఉంటాం మీకు ఇష్టం లేదా? అందుకే నా కోసం స్వీట్స్ తెచ్చారా? ఏదైనా నన్ను అడిగి చేయండి. అప్పుడు నాకు ఇష్టమైనవి, నాకు కావాల్సినవి నేనే తెచ్చుకుంటాను. మీరు ఇలా నాకు పెట్టకుండా సర్ప్రైజులు చేసినా నాకు మీరు తెచ్చేవి నచ్చవు అని భర్తని బాధ పెట్టేలా మాట్లాడుతుంది. నాకు ఇక్కడ ఉంటే చాలా బోర్గా ఉంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా అన్నయ్య వదినల దగ్గరే ఉంటాను. డెలివరీ అయ్యే వరకు ఇక్కడికి రాను. నన్ను ఈరోజే ఊరు తీసుకెళ్ళండి. నాకు ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదు. ఇలాంటి వాతావరణంలో పెరిగితే నా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండడు. రే కావేరి, ఈరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక నేనే స్వయంగా నిన్ను తీసుకొని వెళ్ళి మీ ఇంటిదే వదిలిపెడతాను. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఏంటే కోళ్ళ, నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా, ఇంకెందుకే నీ పుట్టింటికి? అక్కడ మాత్రం మీ వదిన ఎంతమందికని చేసి పెడుతుంది. అటు మీ అన్నయ్య, ఇటు పిల్లలు, నిన్ను ఎలా చూసుకుంటుంది? కాన్పుకి ఎలాగూ వెళ్ళాలి కదా, ఇలా 3వ నెలలోనే వెళ్ళడం ఎందుకే? అదేం లేదులేండి అత్తయ్య, నేనేం చేసినా మీకు నచ్చదు. ఏదన్నా ఎదురు మాట్లాడితే మా ఆయనకి అదొక కంప్లైంట్ లాగా ఇస్తారు. ఇక్కడ ఉంటే నాకేం మనశ్శాంతిగా ఉండటం లేదు. నేను ప్రస్తుతానికి మా అన్నయ్య దగ్గరే ఉంటాను. ఇక ఈ విషయంలో మీరేమీ మాట్లాడొద్దు, నన్ను వెళ్ళనివ్వండి. రోజు సాయంత్రం సుందర్ కావేరిని తీసుకొని తన పుట్టింటికి వెళ్తాడు. రా కావేరి రా. ఏంటి చెప్పా చేయకుండా వచ్చావు? ఏమన్నా విశేషమా ఏంటి? ఒక్క ఫోన్ చేసినట్లయితే మీ అన్నయ్య ఈరోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండేవాడు కదా, తమ్ముడు కూడా వచ్చాడు కదా. అదేంటొదినా, నా పుట్టింటికి రావడానికి కూడా పర్మిషన్లు ఫోన్ కాల్స్ చేసి రావాలా? నాకు రావాలనిపించింది వచ్చాను. అయినా కడుపుతో ఉన్న ఆడపడుచు ఇంటికి వస్తే ఎందుకు వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఫోన్ చేసి రావచ్చు కదా అని అడిగే ఆడబిడ్డని నిన్నే చూస్తున్నాను. అవునా, నువ్వు కడుపుతో ఉన్నావా? మరి ఆ మాట చెప్పవే. రా, ఎంత సంతోషమైన విషయం. ఒక్క మాట మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పినట్లయితే ఇప్పుడు ఎంత హడావిడి చేసేవాళ్ళో. రండి బాబు రండి, మీరు కూడా కావేరితో పాటు ఒక 4 రోజులు ఉండి వెళ్దురు కానీ. ఆయన ఏమీ ఇక్కడ ఉండటానికి రాలేదులే, నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వచ్చాడు. ఆయనకి ఆఫీసులో పనులు ఉంటాయి కదా, వెళ్ళనివ్వదినా.
మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండాలని నీకు ఇష్టం లేదా ఏంటి? మళ్ళీ అలా ఉండొద్దు ఇలా ఉండొద్దని ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఆ టార్చర్ నుంచి తప్పించుకోవడానికే కదా నేను ఈ ఇంటికి వచ్చింది. అదేంటి కావేరి, భర్తని పట్టుకొని అలా మాట్లాడతావు? చాలా తప్పు. వెళ్తే వెళ్తాడు కానీ కాఫీ అయినా తాగి వెళ్ళు బాబు అని కాఫీ తెచ్చిస్తుంది. కాఫీ తాగేసి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులకి సుందర్ కావేరి దగ్గరికి వస్తాడు. కావేరి, మా అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. ఒక్కదాన్నే ఉంటున్నానని చాలా దిగులుగా ఉంటుంది. నువ్వు వచ్చి అక్కడ ఉంటే నీకు ఒక పని మనిషిని పెడతాను. మా అమ్మకి తోడుగా మాట సాయంగా ఉందువు కానీ రా కావేరి, వెళ్దాం. మీరెన్నైనా చెప్పండి, నేను డెలివరీ అయ్యే వరకు ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టే ప్రసక్తే లేదు. మీ అమ్మకు ఒంట్లో బాగాపోతే నాకేం సంబంధం? నాకేమన్నా అయితే నన్నెవరు చూసుకోవాలి? నాకు ఇక్కడ ఉంటేనే ప్రశాంతంగా ఉంది. టైంకి వండి పెట్టేవాళ్ళు, సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడికి వస్తే నాకు చేసేవాళ్ళు లేకపోగా నేనే ఎదురు చేయాలి. మీరెన్నన్నా చెప్పండి, నేనైతే రాను. సరే కావేరి, ఒక్కగానొక్క కొడుకుని కోడలు బంగారంలాగా చూసుకుంటుందనుకుని మా అమ్మ నిన్ను పెళ్లి చేసింది. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. ఏం చేద్దాం, మా అమ్మ తలరాతలో అంతవరకే రాస్తుందేమో. సరేలే, నేను వెళ్తున్నాను. నీ ఇష్టం వచ్చినప్పుడే రా. అదేంటి కావేరి, మీ ఆయన వచ్చి పిలుస్తుంటే అలా మాట్లాడుతున్నావు? భర్త అన్న గౌరవం కూడా లేకుండా అలా ఎదిరించి మాట్లాడుతున్నావు. మీ అత్తగారికి ఒంట్లో బాగోలేకపోతే ఎవరు వెళ్ళి చేస్తారు? నువ్వే వెళ్ళాలి కదా. నువ్వు చేస్తుంది చాలా తప్పు కావేరి. ఏ ఇంటి కోడలైనా సరే అలా ప్రవర్తించకూడదు. మీ అత్తయ్య చాలా మంచివాళ్ళు. వెళ్ళి మీ అత్తయ్యతో ఒక 10 రోజులు ఉండిరామ్మా. నీకేం తెలియదులే వదినా, వాళ్ళు కావాలని నన్ను ఎలాగైనా రప్పించాలని, నన్ను కష్టపెట్టాలని ఇలా లేనిపోని నాటకాలు ఆడుతున్నారు. ఆవిడకేంటి, ఆవిడ బాగానే ఉంటుంది. నువ్వు ఇదేం మనసులో పెట్టుకోకు. పద, నా కోసం ఏమన్నా స్పెషల్ డిష్ చేద్దువు కానీ. ఏమండి, పెళ్ళి కాకముందు మీరు భయపడినట్టే జరిగింది. కావేరి తన అత్తని కానీ భర్తని కానీ ఏమీ గౌరవించడం లేదు. వాళ్ళని పరాయి వాళ్ళలాగా చూస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంకా కావేరి భర్త మంచివాడు కావడంతో ఏమీ మాట్లాడట్లేదు. ఇది మొదట్లోనే ఈ తప్పుని సరిదిద్దాలి మనం. సరేక, నువ్వేం చెప్తే అలాగే. నువ్వేం చెప్పినా నేను ఎదురు చెప్పను. కానీ నా చెల్లెలు మాత్రం మారాలి. అంతకన్నా నాకేమీ అవసరం లేదు. అన్నయ్య, నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళాలి. నాకు కొంచెం డబ్బులు ఇచ్చి వెళ్ళు. క్యాబ్ బుక్ చేసుకొని షాపింగ్కి వెళ్ళి మళ్ళీ క్యాబ్లోనే ఇంటికి వస్తాను. కొంచెం ఎక్కువగా మనీ ఇవ్వు అన్నయ్య. నా దగ్గర మనీ ఎక్కడుంటాయమ్మా? ఇంటి ఖర్చులు అవన్నీ మీ వదినే చూసుకుంటుంది. డబ్బులన్నీ నేను మీ వదినకే ఇస్తాను. నీకేమన్నా కావాలంటే మీ వదిన అడిగి తీసుకో. అయినా ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఇంట్లో డబ్బులు మిగిలే అవకాశమే లేదు. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు చాలా మారిపోయావు. నా పెళ్ళి కాకముందు నేను అడగకముందే నువ్వు నా మొహం చూసి అర్థం చేసుకునేవాడివి నాకెంత డబ్బులు కావాలా అని. ఇప్పుడు మాత్రం అలా లేదు. ఎందుకని అన్నయ్య? ఎందుకంటే నీ పెళ్ళైన తర్వాత నీ బాధ్యత అంతా నీ భర్తది కాబట్టి. మీ వదినకి ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను. కానీ నీకెందుకు చూసుకోవాలి? నీకేం కావాలన్నా నీ భర్తే చూసుకోవాలి. ఎందుకంటే నీకు పెళ్ళయింది కాబట్టి. ఈ రోజు నుంచి నీకేం కావాలన్నా నీ భర్తే ఇవ్వాలి. మేము కేవలం తిండి పెట్టగలం అంతే. వదిన, ఈరోజు ఏం భోజనం తయారు చేసావు? నాకు చాలా ఆకలిగా ఉంది వదిన. ఏం వండావు? నాకు ఇష్టమైన ఆలు ఫ్రై, పప్పుచారు, వడియాలు చేసావా వదిన? ఇంతమందికి పనిచేసే ఓపిక నాకెక్కడుందమ్మా? నాకేమీ లేదు. నేను నా భర్త కోసం, నా కోసం, పిల్లల కోసం వంట చేసుకున్నాను. నీకు కావాలంటే నువ్వు వంట చేసుకొని తిను, లేకపోతే లేదు అని చెప్పి వదిన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కావేరికి అర్థమవుతుంది, ఎవరింట్లో వాళ్ళుంటేనే అందరికీ మంచిది అని, గౌరవం విలువలు కూడా ఉంటాయని. పుట్టింటికి వచ్చి ఉన్న ఆ విలువ అనేది మనం పోగొట్టుకుంటామని. కావేరి తన తప్పు తెలుసుకుంటుంది.
తను మంచిగా మారిపోతుంది. తన భర్తకి ఫోన్ చేస్తుంది నన్ను వచ్చి తీసుకొని వెళ్ళమని. నన్ను క్షమించండి. నన్ను మా అన్నయ్య వదిన గారాబంగా పెంచడంతో కళ్ళు నెత్తికెక్కి భర్త విలువ అత్తమామల విలువ తెలియకుండా ప్రవర్తించాను. అయినా కానీ మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. దయచేసి నన్ను క్షమించి ఇంటికి తీసుకుని వెళ్ళండి. అలా మాట్లాడుకో కావేరి. నేను నిన్నెప్పుడు తప్పుగా అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా నువ్వు మారినందుకు చాలా సంతోషంగా ఉంది. పద మన ఇంటికి వెళ్దాం అంటాడు. కావేరి ఇంటికి వెళ్ళి అత్తగారికి క్షమాపణ చెప్తుంది. ఊరుకో పిచ్చిదానా, నువ్వు నా కోడలివి కాదు. నేను నిన్ను కూతురులాగా అనుకున్నాను. అందుకే నిన్నెప్పుడూ నేను కోపంగా చూడలేదు. ఇప్పటికైనా నువ్వు మారావు, అదే నాకు సంతోషం అమ్మా అని అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఉంటారు. రోజు కావేరిని చూడడానికి వదిన వెళ్తుంది. కావేరి, నన్ను క్షమించమ్మా. నువ్వు నీ తప్పు తెలుసుకొని నీ అత్తారింటికి వెళ్ళాలని అలా చేశాను, కానీ మా మనసులో నీ గురించి అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. నాకు తెలుసు వదిన, మీరు అదంతా కావాలనే చేశారని. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన అంతా చెప్పారు. ఈ విషయం మా ఆయనకు కూడా తెలుసంట కదా. కానీ నా కళ్ళు తెరిపించి నాకు పుట్టిల్లు ఎంత ముఖ్యమో అత్తిల్లు అంతే ముఖ్యమని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ వదిన అంటుంది. ఆ రోజు నుంచి కావేరి అందరితో మంచిగా ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.